టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తన మార్క్ వ్యూహాలతో దూసుకెళ్తున్నాడు. ఇక అతడు హెడ్ కోచ్గా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్లోనే సూపర్ సక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇక తాను హెడ్ కోచ్ అయ్యాక ఆడిన తొలి టెస్టులో కూడా భారత్ ఘన విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా గంభీర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ప్రస్తుతం టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారని, కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు లేరని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇందుకోసం డొమెస్టిక్ క్రికెట్లో స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం అన్వేషించాలని తెలిపాడు. దాంతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి త్వరలోనే టీమిండియా నుంచి పిలుపు రావచ్చని అందరూ భావిస్తున్నారు. పేస్ బౌలింగ్తో పాటు భారీ సిక్సర్లు బాదడంలో నేర్పరి నితీష్ కుమార్. దాంతోపాటుగా ఫీల్డింగ్లో సైతం అబ్బురపరిచే విన్యాసాలు చేయగలడు. గంభీర్ కోరుకునే అన్ని నైపుణ్యాలు నితీష్ కుమార్లో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇతడు టీమిండియాలోకి రావడం కొంచెం కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాలో పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అతడు రెడ్ బాల్తో కఠోర సాధన చేస్తూ టెస్టు జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. నితీష్ రెడ్డికి పాండ్యా అడ్డుగా ఉన్నాడు. అయితే ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీతో నితీష్ నిరాశపరిచాడు. 5 ఇన్నింగ్స్లలో 2 సార్లు డక్అవుట్గా వెనుదిరిగి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బ్యాటింగ్లో నిరాశపరిచిన నితీష్ బౌలింగ్లో రాణిస్తాడనుకుంటే అక్కడ కూడా ఫెయిలవంగా ముగించాడు. కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. దాంతో సెలెక్టర్ల దృష్టికి దూరమైపోయాడు. గంభీర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ దాన్ని నితీష్ కుమార్ అందుకోలేకపోతున్నాడు. కాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్కు ఎంపిక అయినప్పటికీ గాయం కారణంగా చివరి నిమిషంలో ఆ సిరీస్కు దూరమయ్యాడు నితీష్. అయితే బంగ్లాదేశ్తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్కి ఇతడు సెలెక్ట్ అయ్యి సత్తా చాటితే మాత్రం గంభీర్ ఈ పేస్ ఆల్రౌండర్ను టీమిండియాలోకి వేగంగా తీసుకొచ్చే మరిన్ని ఫార్మాట్లో ఆడించే ఛాన్సులు బలంగా కనిపిస్తున్నాయి. మరి నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాలోకి వస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.